హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరిని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందనమాట, అంత బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను బాదాంని వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ రవ్వ కేసరిలో బాదం పలుకులనేవి అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే కాజు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. అలాగే నేనిక్కడ 1 కప్ వరకు రవ్వను తీసుకున్నానండి. ఈ రవ్వను నేను ఆయిల్‌లో మాత్రమే వేయిస్తున్నాను. ఇష్టమైన వారు నెయ్యితో కూడా వేయించుకోవచ్చండి. నెయ్యి ఇష్టం లేని వారికి ఆయిల్‌తో ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాననమాట ఇక్కడ. చూడండి, ఈ ఆయిల్‌లో ఈ రవ్వ అనేది బాగా వేగాలి. రవ్వ వేగిపోతుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలా స్మెల్ అనేది వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, కలర్ కూడా కొంచెం చేంజ్‌గా కనిపిస్తుంది. ఇలా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే వేయించుకున్నామో అందులోనే 4 కప్పుల వరకు వాటర్‌ని తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ అయితే పడుతుందండి. ఇందులోనే 2 ఇలాచీ ఇలా తుంచి వేసుకోండి. అలాగే రెడ్ ఫుడ్ కలర్ కానీ, ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ కాస్తంత వాటర్‌లో కలిపి ఇలా వేసుకోండి. కలర్ అనేది మనకి చూడడానికి బావుంటుంది. ఈ వాటర్ అనేవి కాస్తంత మరగనివ్వాలండి. కింద బబుల్స్ అనేవి ఫామ్ అవ్వాలి. చూడండి, మనకైతే ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు ఈ వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. చూడండి, కింద చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా! ఇలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి. ఈ రవ్వ అనేది వాటర్‌లో బాగా కలిసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. ఆపకుండా కలపండి. అప్పుడే మనకి రవ్వ అనేది మంచిగా కలిసిపోతుంది వాటర్‌లో. మనకి గట్టిపడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. చూడండి, ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ రవ్వ కేసరి కోసం 1.5 కప్పు వరకు షుగర్‌ని తీసుకున్నానండి. మీరు షుగర్ ఎక్కువ తినేవారైతే 1.5 కప్పు వరకు కూడా తీసుకోవచ్చండి. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి. కొంచెం ఎక్కువ తినేవారైతే ఇంకో పావు కప్పు ఎక్స్‌ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఈ షుగర్ అనేది రవ్వలో బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోండి. మీరు నెయ్యితో చేసుకునేవారైతే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకున్నారంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందండి. ఇక్కడ నేను ఆయిల్‌తో చేస్తున్నాను కాబట్టి ఏమీ వేయడం లేదు. అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇష్టపడని వారు, స్వీట్ ఇష్టపడేవారు ఈ రవ్వ కేసరిని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. షుగర్ అంతా మనకి రవ్వలో మంచిగా కలిసిపోయేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్‌గా ఇందులోకి మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పుని వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం అనేది మనకి కాస్తంత దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుందండి. మీరు ఏ ఫెస్టివల్‌కి చేయాలనుకున్నా ఈ విధంగా చేయండి. చాలా టేస్టీగా తినేసేయొచ్చు. చూడండి, మనకి రవ్వ కేసరి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండి రవ్వ కేసరి రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇష్టపడని వారు ఈ విధంగా ఆయిల్‌తో కూడా చేసేసుకోవచ్చండి ఈజీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా ఫెస్టివల్‌కి మీరు స్వీట్ చేసుకోవాలనిపిస్తే మాత్రం ఈ స్వీట్‌ని ఈజీగా చేసేసుకోవచ్చండి. అన్నీ ఇంట్లో ఉండేవే, మనకి ఎక్స్ట్రా ఏం అవసరం లేదనమాట. ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఈజీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.